ఒక విధంగా చెప్పాలంటే అసలు ఫారెస్ట్ వాళ్ళు వేయటానికి కూడా ముందడుగు ఏనీలే మమ్మల్ని. చాలా సికాకు పడ్డాం. వాటిని తీసుకొచ్చి ధాన్యంలో పెట్టినాం. ధాన్యంలో పెడితే ఒక నెల రోజుల నుండి ఆ ధాన్యంలో ఉన్న ఆ స్తంభాలను వేయలేకపోతే ఫారెస్ట్ వాళ్ళు రేంజర్ వాళ్ళు పట్టుకుంటారేమో అనేసి మళ్ళీ ఆ గ్రామ పెద్దలందరినీ సమక్షంలో మన ఎస్టీ వాళ్ళు కాకుండా ఊరు వాళ్ళని అందరినీ కలిసి ఇక మీరందరూ సహకారంతో ఈ గద్దలు నిర్మిస్తాం, మా ఒక్క దేవుడు కాదు అందరి దేవుడు ఎస్టీ వాళ్ళ అని ఎందుకు అనుకుంటారు అనేసి మేము వాళ్ళు ఒక పెద్ద మనిషి రావర్సి వారు వాళ్ళ ఇంటికి వెళ్ళి తను మాట్లాడితే తను అన్నారు కదా మన వల్ల కాదు మేడం ఎట్లా అండి అంటే, ఎట్లా సార్ మరి ఈ చర్చనము ఏం చేయాలి సార్ అంటే, వాళ్ళేమో ఎత్తకపోతామంటారు ఫారెస్ట్ వాళ్ళు. మేమేం చేయాలి, మేము ఇంతగానో కష్టపడ్డాం. మేము కష్టపడ్డది ఏమన్నా దేవుడే కోసమే కదా కష్టపడ్డది, కానీ ఇవేమో మేము సొంతంగా ఏదో చేసుకోవటానికి అనేది లేదు కదా. అందుకొరకే మేమేం చేసినాం, మీరు ఏది చేసినా మీరు వేస్తారా మరి పంపిస్తారా ఏదనేది మీ ఉద్దేశానికి మేము తీసుకొచ్చినాం. ఆ రోజు మేము పూజారులమని ఒక 20 మంది దాకా మేము అనుకొని వేసినాం సార్. అయితే దానికి ఏమైంది, మిగతా వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళం ఒక నలుగురిమే నిలబడ్డాం. ఆ నలుగురికి కూడా మా వల్ల కాకపోతే మేము ఇంకా మిగతా వాళ్ళని మాతో ఉన్న వాళ్ళని మన వాళ్ళని అనేది ఒక 18 మందిని అనేది ఏర్పాటు చేసుకొని ఈ పండక్కి సహకరించాలి. అందరూ కూడా ఈ గ్రామంలో ఉన్న పెద్దలైతేంది ఏ కులమైనా పర్వాలేదు, ఒక ఎస్టీ దేవుడే కాదు మన అందరూ దేవుడు. ఇంత ఇబ్బంది పడుతుంటే కూడా ఎవరు చూడలేకపోతారు. కాబట్టి దీన్ని మీరు ముందుకి తీసుకురావాలంటే తను అందరూ పిలిచారండి. పిలిచి ఏం చేశారు, అన్ని పార్టీ వాళ్ళు పాపం ఎంత ఇబ్బంది పడ్డారంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు మా కోసం. ఒక నైట్ ఒక వెహికల్ పెట్టాలంటే కూడా పెట్టనీయట్లేదు ఫారెస్ట్ వాళ్ళు. పెట్టనీయకపోతే ఎట్లా ఇది ఎట్లా పోతే అవి స్తంభాలు, అవి అంత పెద్ద స్తంభాలను తీసుకురావాలంటే ఎవరి వల్ల అయితే ఒక బండి అయితేనే అవుతుంది, మన మనుషులమైతే అయితే ఏదైనా ఎత్తకెళ్ళగలుగుతాం. కానీ ఆ రోజున అందరూ మేము ఎత్తకెళ్తాము, వాళ్ళు బండి పెట్టకపోయినా పర్వాలేదు కానీ మేమైతే తీసుకెళ్తాం అన్నారు. ఒక అబ్బాయి ఏం చేసిండు, సరే ఏమైనా కానీ ఇక్కడైనా వేసిపోతున్నా బండి పోయినా మంచిది కానీ దేవుడి కోసమే చేస్తున్నా తెచ్చి ఇక్కడ వేసిండు. వేసినాక ఆ రేత్రి మేము అదే ఎదటి బిడ్డని బీక్కొని అసలు మనుషులుగా ఇక ఎట్లా వచ్చినా మాకే తెలియదండి. వచ్చి ఆ అంత నైట్లు ఇప్పుడన్నా ఈ తీరుగు ఉన్నాయి కానీ ఆ రోజున గోతులు చాలా డేంజర్ గా ఉన్నాయి. అట్లాంటి వాటిని అన్ని కూడా ఇక ఏమన్నా కానీ ఆ దేవుడి కోసము ఆ ఊరు మన పేరపల్లి గ్రామం పెద్దలు కూడా ఏమన్నారంటే, ఏది అయినా కానీ మనందరం పోలీసు వాళ్ళు ఏమన్నా మీ మీదకి రియాక్షన్ అయితే మేమందరం పిల్ల జల్లం కలిసి మేమందరం వస్తామమ్మా, మీకేమీ భయం లేదు, మనందరం ఎన్ని జీబులైనా పెట్టండి, ఎన్ని కార్లైనా పెట్టండి అని అన్నారండి. అందుకొరకు దానికి మేము అందరూ సపోర్ట్ తీసుకొని ఇవాళ అందరూ ఉంటేనే మేము ఉన్నాం సార్. ఇవాళ మా సొంతం అని ఇది కాదు అది కాదు, దేవుడు అంటే అందరికీ దేవుడే, అందరం కలిస్తేనే ఇవ్వాలి. ఇదేంటి కానీ ఫారెస్ట్ వాళ్ళు ఇప్పటికీ కూడా చాలా ఇబ్బందులు పెడతారు. ఇదే ఒక అబ్బాయికి ఏమైంది, ఈ కంపౌండ్ వాళ్ళు వేపియాలంటే ఆయనకి ఏదో సాయం చేశారు. చేస్తే ఫారెస్ట్ వాళ్ళు ఏం చేశారు, అసలు ఏం చేయట్లేదు. మా వాళ్ళు ఏం చేసినా మేము నైట్ దొంగతనం చేయాలా, నైట్కి నైట్ తవ్వాలా, నైట్కి నైట్ వేయాలా, వెళ్ళిపోవాలి. అంటే వీళ్ళెవరు చేశారు ఎందుకు చేశారు అనేది వాళ్ళు మమ్మల్ని రెట్టింపు. మేము అసలే బీదవాళ్ళం, అసలే లేని వాళ్ళు. ఇప్పుడు మీ నలుగురు మీ బట్టి మేము వచ్చి మీ అమ్మతో ఉన్నాము, ఏంటి ఈ పరిస్థితి ఏంటని వీళ్ళు మమ్మల్ని అడుగు. అయ్యో స్వామి మీ దేవుడి కోసమే చేస్తున్నాం కానీ ఏమి అక్కడ ఏమన్నా దున్నుకోవట్లే, పంటలు పండించుకోవట్లే కదా అని మేము కూడా అదే అన్నాం సార్. అన్నా కానీ వాళ్ళు ఏం చేశారు, ఎంత ఇబ్బంది పెట్టినా కానీ మొన్ననైతే నైట్కి నైట్ వేసారు. తెల్లారేసరికి మళ్ళీ మీరందరూ రావాలి పోలీస్ స్టేషన్. సరే వెళ్దాం, చచ్చిపోయినా సరే దేవుడి కోసమే చచ్చిపోతాం, ఇవాళ ఎవరి కోసం కాదు, రేపైనా మనం చచ్చిపోయే వాళ్ళమేగా అన్న ఉద్దేశంతోనే మేము ఇంతవరకు కూడా ముందే నడిపిస్తున్నాం. కానీ ఏ ఉద్దేశంతో నడిపిట్లా ఆ రోజున మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి మా ఊళ్ళు ఏం చేశారు, ఒక 10 మంది దాకా వెళ్ళారు. వెళ్తే ఎమ్మెల్యే గారు పర్మిషన్ ఇచ్చేసరికి తెల్లారేసారు. వేసినా కానీ వేస్తూ ఉంటే కూడా వర్షం పడుతుంది, వాళ్ళు బాగా ఇబ్బంది పడుకుంటూ వేస్తారు. బీట్ ఆఫీసర్ వచ్చి మీరు ఎవరేమన్నారమ్మా మిమ్మల్ని అని వీళ్ళని ఖండిస్తా ఉంటే ఏం చేసినా కానీ ఇదే సార్ మాకు ఏదో ప్రశాంతత అయితే లేదు. దేవుని అయితే కొలుస్తున్నాం కానీ సార్ ప్రశాంతత అయితే లేదు. చాలా అనుభవించినాం మేము. ఆ సమ్మక్క సరక గద్దలు అక్కడ ఎట్లున్నాయో కానీ అడవిలో వాళ్ళు అప్పుడు ఎలా ఉందో అటువంటి పరిస్థితి రెండో పరిస్థితి మాకు సార్. కాకపోతే ఏంటంటే నామకి ఇక ధైర్యంగా ముందుకు పోగలుగుతున్నాం కానీ వెనకనైతే ఎన్ని భాగాలు ఉన్నాయి సార్. ఎవరు కూడా దీనికి అంతగా సహకరించట్లేదు. ఏంటంటే మీరు ఏం చేశారు ఇవే సార్, ఇంకా దానికి ఇక మీరు ఏమైనా చెప్పండి, ఇది మా ఉద్దేశం.